సింధూరపు రంగు ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా మీకు? జాఫ్రా అనే పంట నుంచి సహజ సిద్ధంగా వస్తుంది. విశాఖ జిల్లా పాడేరు, ఇతర ఏజెన్సీ ప్రాంతాల్లో రైతులు ఎక్కువగా సాగు చేస్తున్నారు ఈ పంటను. వారు సాగు చేయడం చూసి మెట్ట పంటగా వాణిజ్య పంతాలో జాఫ్రాను సాగు చేస్తూ మంచి లాభాలను చవిచూస్తున్నారు ఏలూరు జిల్లా రైతు ఒకరు. తేలికపాటి నిర్వహణతో ఎలాంటి సమస్యలు లేని పంట అంటూ జాఫ్రా సాగులో తన అనుభవాలను ఇలా తెలియజేస్తున్నారు. ఆయన అనుభవాలను మనము చూసేద్దాం రండి. ఈ కాయలను చూసారా? ఆముదం కాయల్లా సన్నని ముళ్ళు కలిగి నోళ్లు తెరుచుకుని కనిపిస్తున్న ఈ పంటే జాఫ్రా. దీన్ని సింధూరం మొక్క అని, అనాటో అని, జాఫ్రా అని అంటారు. ఈ గింజలను నలిపితే సింధూరపు రంగు వస్తుంది. దీన్ని ఆహార పదార్థాల్లో సహజ రంగుగా వాడతారు. సౌందర్య సాధనాల్లోనూ విరివిగా వాడతారు. కిలో గింజలకు 300 నుంచి 500 రూపాయల ధర పలుకుతోంది వీటికి. జాఫ్రా పంటను వర్షాధారంగా అతి తక్కువ నిర్వహణతో తేలిగ్గా పండిస్తున్నారు ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం దాసాయిపాలెం గ్రామానికి చెందిన రైతు మడకం జంపాలరావు. 50 ఎకరాల్లో బుట్టాయిగూడెం, రంపచోడవరాల్లో కలిపి ఈయన జాఫ్రా పండిస్తున్నారు. సంప్రదాయ పంటలతో విసిగిపోయిన ఈ రైతు 5 ఏళ్ల క్రితం పాడేరు నుంచి మొక్కలు తెచ్చి ఈ పంట వేశారు. 20x10 అడుగుల దూరంతో ఎకరాకు 222 మొక్కలొచ్చేలా నాటుకున్నారు. ఎరువులు, నీరు ఇవ్వకుండా వర్షాధారంగానే సాగు చేస్తున్నారు. నాటిన మొదటి 2 సంవత్సరాలు పంట నామమాత్రంగా అందివచ్చింది. 3వ సంవత్సరం ఎకరాకు 3 క్వింటాళ్లు, 4వ సంవత్సరం 4 క్వింటాళ్లు తీసుకోగా ప్రస్తుతం 5వ సంవత్సరపు కాపు నుంచి ఎకరాకు 5 నుంచి 6 క్వింటాళ్ల దిగుబడిని ఆశిస్తున్నారు. జాఫ్రా సాగు గురించి జంపాలరావు చెబుతూ, మంచి నాణ్యమైన గింజలను సేకరించి నేను 2020 కల్లా నేను తెచ్చి ఈ తోట వేయడం జరిగిందండి. కరోనా వచ్చిందండి. కరోనా వస్తే మాకు 40 రూపాయలు 30 రూపాయలు కూడా పడిపోయిందండి. సరే తీసేద్దాం అనుకున్నాను తోట. అయితే నేను యూట్యూబ్లో అలాగే దీని మీద అవగాహన పెట్టుకొని దీని మీద నేను ఏకాగ్రతంగా నేను చూసేవాడిని. అమెరికాలో అయితే కాస్ట్యూమ్ కలర్స్లోనే మంచి దీనికి బాగా డిమాండ్ ఉందనేసి చెప్పడం జరిగింది. కెమికల్తో తీసినటువంటి కలర్ని దాన్ని బ్యాన్ చేసేసి న్యాచురల్గా చెట్టు నుంచి వచ్చినటువంటి ఒక ఈ ఫుడ్ కలర్ బాగుంటుందనేసి అమెరికా బయట దేశాల నుంచి 1500 నుంచి పైన ఉంది కేజీ అనేప్పటికీ నేను ఆశపడ్డాను. అయితే మనకి ఇక్కడ అంతా కొనుగోలు లేరు. మనకి 100 నుంచి 200, 300 ఉంటే సరిపోద్దన్న ఆశ మీద నేను వేసానండి. నాకు ఇవాళ 2020 పెట్టాను. ఇవాళ 26వ సంవత్సరం కనుక నేను 6 పంటలు నేను ఇక్కడికి ఈ సంవత్సరానికి నేను తీస్తున్నాను. మాకు ఎకరానికి వచ్చి ఒక 6 క్వింటాల కాడికి నాకు దిగుబడి వస్తుందండి. ఇప్పుడు ఈ పోయిన సంవత్సరం 2025 అయితే 25,000 నుంచి 55,000, 60,000 దాకా వెళ్ళింది మార్కెట్. నేను కొంత ఈ ప్లాంట్లు ఇచ్చానండి రైతుల నుంచి. వాళ్ళ దగ్గర నేను సహకరించాను. కంపెనీలు నా దగ్గరకు వచ్చినప్పుడు నేను 25,000 నుంచి 30,000, 40,000 కొన్నానండి. నేను కంపెనీలకు కూడా నేను సప్లై ఇచ్చాను. నేను ప్లాంట్ ఇచ్చిన ఈ తోటలు వేసిన రైతులు నాకు వాళ్ళకి ఎంతో కొంత వచ్చిన ఈ గింజలు కూడా నాకే ఇస్తున్నారు. దీనికి అదును ఏంటంటే వర్షాకాలం వస్తుందండి. ఆగస్టుకు పూత దశ వస్తుంది. సెప్టెంబర్, అక్టోబర్ వర్షాల్లో పండిపోద్ది. మనకి డిసెంబర్, జనవరికి ఈ కోత అయిపోతుంది. జనవరి దాటిన తర్వాత ట్రిమ్మింగ్ చేసేస్తే తోట మళ్ళీ ఆగస్టు కల్లా రెడీ అయిపోద్ది. వాటర్ సౌకర్యం ఇస్తే ఇంకా బాగా దిగుబడి వద్ది. అయితే దీనికి వాటర్తో పని లేకపోయినా మొండి జాతి అండి, ఇది అడవి మొక్కలంటిది. ఈ రాష్ట్రంలో ఎవరైనా రైతులు వేస్తానంటే నేను ప్లాంట్లు ఇవ్వగలనని నేను చెప్తున్నాను. మరి ఒక 10 ఎకరాలు 20 ఎకరాలు వేసేటటువంటి వాళ్ళు ఏంటంటే మనకి ఆ సరుకు బయటికి రావాలి కనుక టాటర్ మీద దాన్ని కూలీలు కోసి ఆ టక్కులు వేసే బయటికి రావడానికి అయితే 20-10 అడుగులు వేయాలి. మేము ఇక అంతర పంటలు వేయము. కొద్దిగా మాకు ఫీల్డ్ తక్కువ ఉందంటే 18-10 అడుగులు వేసుకుంటే సరిపోతుందండి మొక్క. దీన్ని అలాగే నాకు బోరు నీళ్ళు లేదు, మాకు ట్రెంచ్ లేదు అన్నది ఏం బాధపడవలసిన పని లేదండి. జూన్, జూలైలో కరెక్ట్గా వర్షాలు పడేటప్పుడు మొక్క వేస్తే మొక్క బతికిచ్చేసారనుకో, అది దానికి మనకి వాటర్తో పని ఉండదు. ఉండి పెడితే పర్లేదండి. అది మంచి కాయ దశలో వర్షాలు ఉంటాయండి. ఇప్పుడేమో ట్రిమ్మింగ్ చేసిన తర్వాత మొక్క ఏమైనా పాడవుద్దంటే పెట్టుకోవచ్చండి. ఇంకా గ్రోత్ బాగుతుంది. దాంట్లో రేపు ఆగస్టు కల్లా మంచి మొక్క బ్యాలెన్స్ మొక్కలు కొమ్మలు కూడా వచ్చి బాగా దృఢంగా కాయలు వచ్చే అవకాశాలు ఉంటాయి. నేనేంటంటే కొద్దిగా నాటుగా దాన్ని ఏం చేయకుండా వదిలేస్తున్నానండి. అయినా కూడా మన 4 గంటలు, 5 గంటలు, 6 గంటల దాకా దిగుబడి వస్తుందండి. ఫస్ట్ సంవత్సరం మనకి పెద్ద లెక్క వేయలేదండి.
5 గంటలు పడితే మంచి డబ్బులండి. మనకు 40,000 నుంచి 50,000 తగ్గదండి, పైనే ఉంటుందండి. ఒకప్పుడు 100, 130 అన్నాం కానీ అలా లేదండి రేటు. ఇవాళ మార్కెట్ 35,000 నుంచి 40,000 ఉందండి ఇప్పుడు. మరి నాకు 5 గంటల కాడికి పైనే దిగుబడి ఇప్పుడు వచ్చింది. ఈ మార్కెటింగ్ అండి కర్ణాటక నుంచి వస్తారు, హైదరాబాద్ నుంచి వస్తారు, వైజాగ్ నుంచి వస్తారండి. వాళ్ళు పెద్ద పెద్ద డాలర్ అండి వాళ్ళు. ఆ డాలర్ ఏంటంటే వాళ్ళకి కేజీకి వచ్చి 1000 నుంచి 1,500 గడుతుంది. మనం ఎందుకంటే రైతుని సేకరించి మన రేటు మనం 500 తగ్గుకుంటా, 400 నుంచి 500 తగ్గదండి కేజీ. దీనికి పెట్టుబడి ఏముండదు, దీనికి నా చేలో బోర్ లేదు, ఏమైపోద్ది అన్నది లేదు, సూపు కాపలేని దోళ్ళు గొడ్లు మేకలు తింటాయని భయం లేదండి. ఇది తినవండి, ఏదో కంగారుగా 2-3 ఆకులు తింటాయి కానీ వెళ్ళిపోతాయి తప్ప. అదండి మంచి పంట. నేను దీని మీద కొనసాగుతున్నాను. నాకు 2 బ్యార్లు లైసెన్సులు ఉన్నాయి, నాకు ఒక 50 ఎకరం ఉందండి. నేను పొగాకుని పక్కనెట్టేసాను. నేను రైతుల నుంచి దీన్ని గింజలను సేకరిస్తాను. ప్లాంట్లు ఎవరైనా ఆర్డర్ ఇస్తే నేను మొక్కలు నర్సరీ పెంచి ఇచ్చేస్తున్నాను. అయితే రైతుకి ఏంటంటే 60 రూపాయలు తగ్గకుండా అమ్ముతాను. ఆ రైతుని బట్టి ఒక 10 5 ఇటు తగ్గించి నేను ఇచ్చేస్తున్నానండి మొక్క. జాఫ్రా సంవత్సరానికి ఒకసారి పంటనిస్తుంది. ఆగస్టులో పూత వచ్చి డిసెంబర్, జనవరి మాసాల్లో కోతకొస్తుంది. కాయ పగిలినప్పుడు వీటిని కోత చేసి 4-5 రోజులు ఎండబెట్టి నూర్పిడి చేస్తారు. జాఫ్రా గింజలను బెంగళూరు, హైదరాబాద్, విశాఖ తదితర నగరాల నుంచి బయర్లు వచ్చి కొనుగోలు చేస్తారని, ప్రస్తుతం క్వింటాకు 30 నుంచి 32,000 ధర పలుకుతోందని, ఏప్రిల్, మే మాసాల్లో ధరలు పెరుగుతాయని అంటున్నారు జంపాలరావు. ఎకరాకు 5 క్వింటాళ్లకు క్వింటా 30,000 చొప్పున 1,50,000 ఆదాయం వస్తుందని, ఎకరాకు 5,000 కొమ్మ కత్తిరింపు, కోత, నూర్పిడి ఖర్చులు మాత్రం అవుతాయని, ఇతరంగా ఎలాంటి ఖర్చులు ఉండవని చెబుతున్నారు. పంట కోతలైపోయాక కొమ్మలు ట్రిమ్మింగ్ చేసి వదిలేస్తారు. జాఫ్రాలో అంతర్పంటలుగా బొబ్బర, మినుము పంటలను ఆగస్టులో వేసుకుని అదనపు ఆదాయం తీస్తున్నారు. కొత్తగా తోటలు నాటేవారు 18x10 అడుగుల దూరంతో ఎకరాకు 250 వరకు మొక్కలొచ్చేలా వేసుకుంటే ఎక్కువ దిగుబడి వస్తుందని, ఎరువులు, నీరు అందిస్తే మరింతగా దిగుబడి పెరుగుతుందంటారు. మార్కెట్ పరంగా ఎలాంటి ఇబ్బందులు లేవన్నది ఈ రైతు అనుభవం. అదండి, చూశారుగా. సాగులో ఈయనకు ఎలాంటి సమస్యలు లేనప్పటికీ కొత్త పంటలు వేయాలనుకునే రైతులు మాత్రం తమ ప్రాంతానికి ఎంతవరకు అనుకూలమో గమనించుకుని మార్కెట్ విశ్లేషణతో ముందడుగు వేయటం ఎంతైనా మంచిది.